ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ 2026 సంవత్సరం మీరు ఒకవేళ ఏ నెలలో అయినా సరే 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు అట్లనే 31వ తారీఖు గనక పుట్టుంటే గనక మీ యొక్క బ్రెయిన్కి ఒక మంచి పాజిటివ్ విషయం అనేటువంటి తోడయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ 2026 సంవత్సరం రూలింగ్ నెంబర్ 4 అంటే ఏ నెలలో అయినా సరే 4, 22, 13, 31 తారీఖులో జన్మించిన వాళ్ళకి ఎలా ఉండిద్ది తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సరే, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే హాయ్ హలో ఫ్రెండ్స్, నేను వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ కన్సల్టెంట్ అండ్ కోచ్. సో మనందరికీ తెలిసిందేనండి, రూలింగ్ నెంబర్ 4 అంటే మనకి గవర్న్ చేసేటువంటి గ్రహం వచ్చేసి రాహు. రాహు అంటే మనకు తెలుసు కదండి, రాహు అంటే ఎక్స్ట్రీమ్ ఎనర్జీ. ఏది ఇచ్చినా ఎక్స్ట్రీమ్గా ఇస్తాడు, అలా తీసేసినా సరే పాతాళానికి తొక్కేస్తుంటాడు. మనందరికీ తెలిసిందే, ఒక ఎక్స్ట్రీమ్ ఆలోచన ఇస్తాడు, డబ్బులు విపరీతంగా ఇస్తాడు. ఆ డబ్బులు ఉన్నటువంటి మోహం అంటే ఆ డబ్బు మీద గర్వం పెరిగితే అలానే కిందకి తొక్కేస్తాడు. సో మీరు ఈ 2026 సంవత్సరంలో బిజినెస్ పరంగా, జాబ్ పరంగా, స్టూడెంట్స్కి అయినా సరే, హెల్త్ పరంగా, అట్లానే నెక్స్ట్ ప్రొఫెషన్ పరంగా ఎలా ఉండిద్ది ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకూడదని చెప్పి మొత్తం లిస్ట్ అంతా నేను రాసుకొని పెట్టానండి. 1 by 1 అనేటువంటిది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ 2026 సంవత్సరంలో ఈ రాహుకి సంబంధించినటువంటి ఏదైతే రూలింగ్ నెంబర్ 4 ఉందో వీళ్ళు సిస్టమ్స్ ని ఛాలెంజ్ చేస్తారండి 2026 ఇయర్స్ లో. ఎందుకంటే రాహువే ఎక్స్ట్రీమ్ ఎనర్జీ, దానికి తోడు యూనివర్స్ 2026 టోటల్ యాడ్ చేస్తే 1 వచ్చింది అనమాట. అంటే సూర్యుని యొక్క ఎనర్జీ, సూర్యుడు ఎక్స్ట్రీమ్ ఎనర్జీ. సో రాహు యొక్క ఇంటెలిజెంట్ ఎక్స్ట్రీమ్ ఎనర్జీ, అలానే సూర్యునికి సంబంధించినటువంటి పవర్ఫుల్ ఎనర్జీ రెండు కలవటం ద్వారా సిస్టమ్స్ ని వీళ్ళు సవాల్ చేస్తారు. కొత్త కొత్త సిస్టమ్స్ ని వీళ్ళు తీసుకొస్తారు. ప్రపంచానికి టెక్నాలజీ పరంగా కొత్త మార్గాలు అనేటువంటిది తీసుకొని వస్తారండి. కొత్త కొత్త దారులు సూచిస్తూ ఉంటారు. ఎవరైతే సిస్టమ్ దగ్గర ఫెయిల్ అవుతారో వాళ్ళు ఇక్కడ పాజిటివ్గా రాణిస్తారు, వాళ్ళు సక్సెస్ అవుతారు అనమాట. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు కనుక ఉంటే, మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు సలహా ఏమైనా తీసుకోవాలనుకుంటే దయచేసి వాళ్ళని అడిగి సలహా తీసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క సమస్యకి పరిష్కారం అనేటువంటిది వాళ్ళు ఖచ్చితంగా చెప్తారండి. సో ఈ 2026 సంవత్సరం ఖచ్చితంగా మీకు ఒక గేమ్ చేంజింగ్ ఇయర్ అవుతుంది రూలింగ్ నెంబర్ 4 వాళ్ళకి. ఓకేనా, రహస్య ప్రణాళికలు వేస్తారండి. టెక్నాలజీ పరంగా, ట్రాన్స్ఫర్మేషన్ పరంగా ఖచ్చితంగా ఈ ఇయర్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2026లో ఖచ్చితంగా మీ దిశ మారేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి అనుకోకుండా, అనూహ్యంగా మీ జీవితంలోకి వచ్చి జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఇక కెరియర్ పరంగా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అనూహ్యమైనటువంటి అవకాశాలు, అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే గుర్తింపు కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ఆ గుర్తింపు కూడా కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండిపోతుంటారండి. మీరు గుర్తుపెట్టుకోండి, రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు మీకు కనుక గుర్తింపు రావాలి, మీరు ఏంటి అనేటువంటిది ప్రపంచానికి, మీరున్నటువంటి సమాజానికి తెలియాలంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే మీరు బయటకు వస్తారో అప్పుడు ఖచ్చితంగా మీరేంటో వాళ్ళకి తెలుస్తుందండి. ఎవరైతే టెక్, రీసెర్చ్, డిజిటల్ ఫీల్డ్, ఈ ఆన్లైన్ బిజినెస్లు చేసేటువంటి వాళ్ళు, ఇంటర్నెట్కి సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వాళ్ళు, డిఫెన్స్, అలానే ఇన్నోవేటివ్ రంగాలు, ఐటీ ఫీల్డ్, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గోల్డెన్ పీరియడ్ ఇయర్ అని మనం చెప్పొచ్చండి. కాకపోతే మీ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం వాగ్వివాదాలు ఉండటం అవకాశం ఉంటుంది. అలానే రాహువు మీ మైండ్ని కంట్రోల్ చేస్తుంటారు కాబట్టి మీ చేతలు ఇదంతా కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి కొంచెం ఆలోచించుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అలానే జాబ్ గురించి ఎవరైతే మార్పులకి చూస్తున్నారో వాళ్ళకి ఫిబ్రవరి, జూలై, అక్టోబర్ నెలలో చాలా అద్భుతంగా ఉంటాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బాధ్యతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాటిని స్వీకరించేటువంటి ప్రయత్త్నం చేయండి. ఖచ్చితంగా ఇది మీకు పాజిటివ్ లెవెల్లోకే వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ గా మనం చూసుకుంటే కనుక ఈ 2026లో ప్లాన్డ్ రిస్క్ ఏదైతే మీరు తీసుకొని, మనందరి రాహు అంటేనే రూలింగ్ నెంబర్ 4 వాళ్ళంటే రిస్క్ తీసుకొని రిస్క్ ని రస్క్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఓకేనా, జీవితంలో రిస్క్ లేకపోతే మజా ఏముంటుందండి. ఎందుకంటే ఎదుటోళ్ళ రిస్క్ ను పోగొట్టేటువంటి వాళ్ళు వీళ్ళు. ప్రపంచం ఎక్కడైతే ఫెయిల్ అయిద్దో, ప్రపంచం ఎక్కడైతే ఓడిపోయిద్దో ఈ రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు అక్కడ గెలుస్తారు. అక్కడి నుంచి వీళ్ళు స్టార్ట్ అవుతారు అనమాట. అంత పవర్ఫుల్ అనమాట రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు.
కాబట్టి మీరు ఏదైతే ఇంటెన్షనల్ రిస్క్ తీసుకొని ఈ ఇయర్ మొదలు పెడతారో వర్క్ అంటే ప్లాన్ రిస్క్ మొదలు పెడతారో అవి ఖచ్చితంగా కూడా ప్రొడక్టివిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సర్వీసెస్ ప్రొడక్షన్ వైపు సర్వీసెస్ కూడా లాంచ్ చేయడానికి ఇది అద్భుతమైనటువంటి సమయం. కాకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ తప్పనిసరి అండి. ఎందుకంటే మీరేదో నేను అది చేసేయగలను ఇదే చేసేయగలను, రాహు మీ మతిని ఏంటంటే ఉన్నది లేనట్టుగా అలా భ్రమలు కల్పిస్తుంటాడు. దీనివల్ల ఏంటంటే నేను ఏదైనా చేసేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ తో మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అక్కడ కొంచెం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి జనవరి టు ఏప్రిల్లో మంచి టైమింగ్ పీరియడ్ అనమాట. మంచి ప్లానింగ్ చేసుకోండి. మే నుంచి ఆగస్టు వరకు దాన్ని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో మీకు ఫలితాలు అనేటువంటిది పాజిటివ్ ఫలితాలు తీసుకునేటువంటి ఇయర్ అది. సో అలానే ఈ ఇయర్ మీకు ఫైనాన్షియల్ గా కనుక చూసుకుంటేనండి ఈ ఫైనాన్షియల్ ఫ్లో అనేటువంటిది కొంచెం ఒక యూనివర్స్ గా యునానిమస్ గా వెళ్ళదండి. అప్ అండ్ డౌన్స్ అనేటువంటి అవకాశం ఉంటుంది. ఒక నెల బాగుంటే ఒక నెల ఖర్చులు పెరగటం, ఒక నెల ఖర్చులు పెరిగితే నెక్స్ట్ మంత్ దీనికంటే 3 రెట్లు డబ్బులు సంపాదించడం, ఈ విధంగా ఫ్లక్చువేషన్స్ ఉంటూ ఉంటాయండి. కాబట్టి డబ్బులు వచ్చినప్పుడు ఊరికి ఓవర్ గా ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో అట్టి పెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 2 months వరకు కూడా మన డబ్బులు అనేటువంటిది అంటే ఎమర్జెన్సీ ఫండింగ్ ఎంతో కొంత మీ దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అనమాట. మీరు వీలైనంత ఎక్కువగా బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో బ్లాక్ కలర్ డ్రెస్సులు, బ్లాక్ కలర్ కి సంబంధించి కొంచెం అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. అట్లానే ఎక్కువగా మీరు ఎవరైనా సరే ఈ రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు ఈ 2026 సంవత్సరంలో ఎక్కువగా కూడా మీరు బ్లూ కలర్ కి సంబంధించిన పువ్వులు ఏమైనా ఉంటే కనుక శంఖ పుష్పి కానివ్వండి, బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని బ్లూ కలర్ థ్రెడ్ లో మాల్లా కట్టి ఖచ్చితంగా దుర్గాదేవి గుడి అండి, దుర్గాదేవే బయట మనకి పోలేరమ్మని వాళ్ళని వీళ్ళని గ్రామ దేవతలు ఉంటారు వాళ్ళు కదండి, దుర్గాదేవి టెంపుల్ ఏదైతే ఉంటుందో ఆ దుర్గాదేవి టెంపుల్లో ప్రతిరోజు కూడా మీరు ఈ మాల అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. వీలైన ఎక్కువసార్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏ నెలలో అయినా సరే 4వ తారీఖు, 22వ తారీఖు, 13వ తారీఖు, 31వ తారీఖు ఖచ్చితంగా దుర్గాదేవి గుడికి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ మీకు వీలుంటే కనుక కుంకుమార్చన చేయించండి. ఖచ్చితంగా మీ పేరు మీద కుంకుమార్చన చేయించేటువంటి ప్రయత్నం చేయండి. అట్లనే దుర్గాదేవికి సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపిస్తుండేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్ అండి. గుర్తుపెట్టుకోండి, ఈ స్టూడెంట్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ 2026లో ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ 2026 గైడెన్స్ ప్రోగ్రామ్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగిందండి. దీంట్లో మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనలైజ్ చేసి నెగిటివ్స్ ఏంటి, ఆ నెగిటివ్స్ ఏ విధంగా పాజిటివ్ గా మారాలి, అలానే ఎలిమెంట్స్ ఏమి ఇంబ్యాలెన్స్ ఉన్నాయి అవి ఏ విధంగా బ్యాలెన్స్ అవ్వాలనేటువంటి దాన్ని రెమెడీస్ రూపంలో మీకు గైడెన్స్ చేయడం జరుగుతుంది. అట్లానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా, మీ బిజినెస్ కి అనుగుణంగా, లేదంటే మీ ప్రొఫెషన్ కి అనుగుణంగా మొబైల్ నెంబర్ అనేటువంటి డిజైన్ చేసి చెప్పడం జరుగుతుందండి. లాస్ట్ 4 నెంబర్స్ ఎలా ఉండాలి, టోటల్ ఎంత రావాలి, ముందర 6 నెంబర్లు ఏమి ఉండకూడదు అనేటువంటిది మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం కొత్తగా మొబైల్ కాస్మిక్ వేదం మొబైల్ న్యూమరాలజీ యాప్ అనేటువంటిది లాంచ్ చేసామండి. సో ఆ యాప్ లో డిఫరెంట్ కోర్సెస్ అన్ని కూడా 80 to 90% డిస్కౌంట్ లో మనం పెట్టాం. లాంచింగ్ ఆఫర్ కింద ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీంట్లో మొబైల్ న్యూమరాలజీ పేర్స్ సిస్టమ్ ఏదైతే కోర్సు ఉందో ఆ కోర్సును కంప్లీట్ గా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా ప్యాకేజ్ మొత్తం కలిపి కేవలం 555 రూపాయలేనండి. చూసుకోండి, 555 రూపాయల్లో మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి, మొబైల్ కోర్సు, అట్లానే రెమెడీస్, ఇవన్నీ కూడా ఈ 2026 ఇయర్ నుంచి మీరు ఒక పాజిటివ్ డైరెక్షన్ లోకి వెళ్ళడానికి అద్భుతమైనటువంటి ఛాన్సెస్ గా ఉపయోగపడతాయండి. కాబట్టి ఈ అవకాశం కేవలం ఫస్ట్ 50 మందికేనండి. ఈ అవకాశాన్ని పోగొట్టకూడదు. సర్వీస్ కావాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు స్టూడెంట్స్ కనుక మనం చూసుకుంటే ఈ స్టూడెంట్స్ కి ఇన్నోవేషన్ ఇయర్ అని మనం చెప్పుకోవచ్చండి. మీరు ఇతరుల కంటే చాలా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. కొత్త విధానాల్లో మీరు పనులు చేస్తూ ఉంటారు. కొత్త విధానాల్లో ప్రాజెక్ట్స్ చేయడం, కొత్త విధానాల్లో చదవటం, ఆ చదువుని కొత్త విధానాల్లో ఎగ్జామ్ లో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుందండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే డిస్ట్రాక్షన్స్ అంటే ఇంటర్నెట్ పరంగా కానివ్వండి, టెక్నాలజీ పరంగా కానివ్వండి, డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రీన్ టైం, అది ఎడ్యుకేషన్, అది మీకు సంబంధించిన మొబైల్ కానివ్వండి, లేదంటే మీకు సంబంధించిన టీవీ కానివ్వండి, ఏదైనా సరే స్క్రీన్ టైం అనేటువంటి దాన్ని తగ్గించుకోండి, లిమిటెడ్ గా పెట్టుకోండి. డైలీ ఒక ½ అవరే పెట్టుకోండి స్క్రీన్ టైం. అదితో స్క్రీన్ చూడొద్దు, మొబైల్ అయినా సరే టీవీ అయినా సరే. దీనివల్ల ఏమవుతుందంటే రాబోయేటువంటి ఇయర్స్ లో ఖచ్చితంగా మీ లైఫ్ లో ఇది పాజిటివ్ థింక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి. ఎవరైతే
డిజిటల్ మాధ్యమాల్లో చదివేటటువంటి వాళ్ళు, సైన్స్ పరంగా, రీసెర్చ్ పరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా, ఎలక్ట్రానిక్ రంగాల్లో ఉన్నారు, వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఉంటాయో, ఎడ్యుకేషన్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయో అవి కొంచెం ఇబ్బంది పడతాయండి. కాబట్టి ప్రతిరోజు 5 నిమిషాలు రాత్రి కూడా పడుకునేటువంటి ముందు జస్ట్ సింపుల్ గా బ్రీత్ తీసుకొని, బ్రీత్ చేసి స్లోగా బ్రీత్ తీసుకోవడం, బ్రీత్ చేయడం వదిలేసి ఓం రాహువే నమః, ఓం రాహువే నమః అనేటువంటి 108 సార్లు మంత్రాన్ని జపించి పడుకుంటే పాజిటివ్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందండి. సో ఇక మీకు సంబంధించిన ఫ్యామిలీ లైఫ్ కనుక చూసుకుంటే ఆలోచనల మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే ఈ ఫర్నిచర్ మీద కొత్త కొత్త హాబీస్ అనేటువంటి మొదలుపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాకపోతే మీ యొక్క ఈ మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయో రోలర్ కోస్టర్ లాగా అటు ఇటు ఒకసారి డిప్రెషన్ లోకి వెళ్ళడం, ఒకసారి హైపర్ యాక్టివ్ గా ఉంటాం, ఒకసారి నార్మల్ గా ఉంటాం, ఇలా ఉంటూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు అసలు మిమ్మల్ని అర్థం చేసుకోరు. నార్మల్ గానే రూలింగ్ నెంబర్ 4 వాళ్ళని ఎవరు అర్థం చేసుకోలేడు. అట్లాంటిది ఈ మూడ్ స్వింగ్స్ వల్ల మిమ్మల్ని ఎవరిని అర్థం చేసుకోవాలండి. కాబట్టి కొంచెం ఈ రాహువుకి సంబంధించిన నేను చెప్పిన దుర్గాదేవికి సంబంధించింది కానీ ఇట్లాంటివి చేసేటువంటి ప్రయత్నం చేయండి. అట్లానే గుర్తుపెట్టుకుని నేను ఏదైతే నేను 2026 గైడెన్స్ ప్రోగ్రామ్ లాంచ్ చేశాను, ఆ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి ఎన్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఇక జనవరి టు ఏప్రిల్ వరకు కనుక చూసుకుంటే మీ యొక్క పార్ట్నర్స్ తో, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ లో లీడ్ చేసేటువంటి వాళ్ళతో చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే జూన్ మంత్ తర్వాత మీ యొక్క రిలేషన్స్ అనేటువంటివి కొంచెం సర్దుమణిగి కొంచెం లైఫ్ అనేది కొంచెం పాజిటివ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే డిసెంబర్ నెలలో ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఉండటం, శుభవార్తలు వినటం, సంతాన పరంగా కూడా వినేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకేనా? సో దీనికి మీరు ఇంట్లో పాజిటివ్ గా రావడం కోసం రాక్ సాల్ట్ ల్యాంప్ అని దొరికిద్ది మనకి. రాక్ సాల్ట్ ల్యాంప్ అని దొరికిద్దండి. హిమాలయన్ రాక్ సాల్ట్ ల్యాంప్ అంటాం. అది తీసుకొని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని కొంచెం మీ ఎనర్జీ అనేటువంటి కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక హెల్త్ పరంగా కనుక చూసుకుంటేనండి నర్వస్ కి సంబంధించినటువంటి అది స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేటువంటిది ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. సో దీనికోసం మీరు ఏం చేయంటే రాత్రిపూట పడుకునేటప్పుడు మీకు కుడి చేతి వీలుంటే కుడి చేతి వైపు లేదంటే తల వైపున మీరు ఏం చేస్తుంటే ఒక గ్లాస్ వాటర్ మీ దగ్గర పెట్టుకోండి. మార్నింగ్ లేవగానే గ్లాస్ వాటర్ అనేటువంటి దాన్ని ఏవైతే ఉంటాయో మొక్కల్లో పోసేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్, డిస్టర్బెన్స్ ఎనర్జీస్ ఉంటాయో అవన్నీ వాటర్ అనేటువంటి అబ్జర్వ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. నైట్ 9 తర్వాత మొబైల్ అనేటువంటి చూడొద్దు. స్క్రీన్ టైం మొత్తం ఆపేసేయండి. రోజు కనీసం వాటర్ 2 to 3 లీటర్స్ వాటర్, అంటే డీహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ ఎక్కువగా తాగేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శనివారం రోజు ఉదయం సాయంత్రం ఇల్లంతా కూడా ధూపం వేసేటువంటి ప్రయత్నం చేయండి. కర్పూరం ఖచ్చితంగా కూడా ఇల్లంతా కూడా కర్పూరం చూపించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఐరన్ అండ్ మినరల్ రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇక రాహుకి సంబంధించి మనం చూసుకుంటే ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహవే నమః అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు 108 సార్లు జపించాలండి. అట్లానే గుడి దగ్గర ఉండేటువంటి అంటే భిక్షగాళ్ళకి కానివ్వండి, లేదా ఎవరికైనా పేదవాళ్ళకి కానివ్వండి, బ్లూ కలర్ లైట్ ఏదైతే ఉంటుందో ఆ బ్లూ కలర్ లైట్ అనేటువంటి దాన్ని డొనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అది కూడా ఏ నెలలో అయినా సరే 4వ తారీఖు కానివ్వండి, 22 కానివ్వండి, 13 కానీ 31వ తారీఖు కానివ్వండి. ఈవినింగ్ పూట రాహు యొక్క ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అది శాంత అవ్వటం కోసం కనీసం డైలీ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఓవరాల్ గా ఈ 2026లో కనుక మనం చూసుకుంటే మీ యొక్క మెంటల్ డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఫోకస్ లోపం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్సెస్, మూడ్ స్వింగ్స్, ఒక ఫ్రెండ్స్ అండ్ టీమ్ తో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా రెమెడీస్ పరంగా మనం చూసుకుంటే నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి. లేదంటే ఇంకా నీ లైఫ్ పాజిటివ్గా ఉండాలి అనుకుంటే కనుక నేను చెప్పిన 2026 గైడెన్స్ ప్రోగ్రామ్ అనేటువంటి దాంట్లో ఎన్రోల్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ 50 మెంబర్స్కి మాత్రమే 555 రూపాయలండి. వాళ్ళకి మాత్రమే మొబైల్ న్యూమరాలజీ కోర్సు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, పేర్స్కి సంబంధించింది. ఆ ఫస్ట్ 50 మెంబర్స్ అయిపోయిన తర్వాత ఆ మొబైల్ న్యూమరాలజీ కోర్స్ ఏదైతే ఉందో అది మీకు ఇవ్వడం జరగదు. ఓకేనా? సో కాబట్టి మీ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఉంటే గనక రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు దీన్ని వాళ్ళకి పంపించండి. వాళ్ళ తరపున మీరు ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లో వాళ్ళ తరపున మీరు మీ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 2026 ఇయర్ లో మీరు ఇచ్చేటువంటి పాజిటివ్ గిఫ్ట్ ఏదన్నా ఉందంటే వాళ్ళ లైఫ్ గైడెన్సే కదండి. సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవ్వండి. అలానే కింద కామెంట్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. అలా డేట్ ఆఫ్ బర్త్ పెడితే అసలు ఎంతమంది ఏ రూలింగ్ నెంబర్ వాళ్ళు ఎక్కువగా మన వీడియో చూస్తున్నారు తెలిసేటువంటి ప్రయత్నం జరిగింది. సో మన వీడియోని ఇంత అద్భుతంగా ఆదరిస్తూ మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఒక కోర్సెస్ లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.